మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిదియే ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. భరత, నేను మీ మాటను అంగీకరిస్తున్నాను, కానీ సందేహించకండి గురుదేవా. మాకు తెలుసు రామచంద్రులు తమ మాటను కాదనలేరు. అందువల్ల మీరే వారిని ఆజ్ఞాపించాలి. లేదంటే మేము అన్నాహారాలు త్యజించి ఈ చిత్రకూటంలోనే ప్రాణాలు విడుస్తాం. వద్దు వత్స, దాని ఆవశ్యకత లేదు. ధన్యుని గురుదేవా, ధన్యుణ్ణి. ఇక మా జన్మ ధన్యమైపోతుంది. సీత, సెలవీయండి. రాముడు ఎప్పుడైనా మమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటాడా? మాత, తమకు ఆ సందేహం ఎందుకొచ్చింది? వాడు మహా త్యాగధనుడు కదా. బంధాల కంటే కర్తవ్యమే ఉన్నతమైనదని నమ్మినవాడు. మాత, తమరిని వారు భవానీ మాతను కొలిచినట్లు ఎంతో భక్తితో పూజిస్తారో. వనాలకు వచ్చే సమయంలో పితాశ్రీతో నివేదించుకున్న ఒకే ఒక్క విన్నపం ఏమిటంటే, మా మాత మిక్కిలి దుఃఖిస్తున్నారు, వారిని ఓదార్చి సదా ప్రేమగా చూసుకోండని. మానస సన్యాసి అయినా మా రాముడు మా అందరి గురించి ఆలోచిస్తాడు. అగ్రజులు భరతుల వారు తమ వెంట రాజ్యాభిషేక సామాగ్రిని కూడా తెచ్చారు. వారు ఇక్కడే తమకి పట్టాభిషేకం చేయించాలనుకుంటున్నారు. అలాగా? కానీ భరతుడు ఇలాంటి నీతి విరుద్ధమైన యోచన చెయ్యకూడదు. ఇందులో నీతి విరుద్ధం ఏముంది? చూడు లక్ష్మణ, పితాశ్రీ వాగ్దానాలు పాటించే బాధ్యత మాకెంత ఉన్నదో భరతునికి అంతే ఉంది. గురుదేవా, వారు సమ్మతించలేదు. రాములు వారు సమ్మతించలేదు. ఎందుకు సమ్మతించలేదు వత్స? వారి మనోభావం తెలుసుకోవాలని మేము లక్ష్మణునితో విషయం తెలియజేశాం. పితృవాక్ పాలనకు భంగం కలిగించడం నీతి విరుద్ధం అన్నారు. పైగా వారు అన్నారు, అసలు భరతుడికి ఇలాంటి నీతి విరుద్ధమైన ఆలోచన ఎలా కలిగిందన్నారు. పితృవాక్ పాలనలో మాకెటువంటి బాధ్యత ఉందో భరతుడికి అంతే ఉందన్నారు. గురుదేవా, నా కోసం మీరే యోచించండి. మేం బ్రతకాలంటే అగ్రజులను ఆజ్ఞాపించండి. భరత, నీ సోదర ప్రేమ పరాకాష్ఠ చూసి ఈ వశిష్ఠుడి మనసు వికలం అవుతోంది. రాముడి మనసు మీద ఆ ప్రభావం ఎందుకు పడదో? అచంచలమైన మీ నిశ్చల ప్రేమ ప్రవాహంలో త్రిలోకాలు మునిగిపోతాయి. సత్యమా గురుదేవా? మా అగ్రజుల వారు కూడానా? మీ అగ్రజులు రాముల వారు కూడా. మానవుడు నిస్వార్థ మనసుతో విరుద్ధమైన వరాలడిగితే ఆ భగవంతుడైనా తన నియమాలు సడలించవలసింది. ఉదయమే మనం సభ ఏర్పాటు చేద్దాం. అందులో నిర్ణయాలు తీసుకుందాం. గురుదేవా,
అమృత ప్రేమకు అమరగాధకు గురుతొకరు, త్యాగానికి బలిదానానికి గురుతు వేరొకరు. హే రామ, తమరు ధర్మనీతి శాస్త్రాలకు నిఘంటువు. అందరి మనసుల భావాలు తమకు విదితమే. వారిలో మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకునే జ్ఞానం మీకుంది. తమరు అవశ్యం తెలుసుకునుంటారు, భరతుడు తమ చెంతకు ఒక విన్నపాన్ని తీసుకొచ్చాడని. అతని యొక్క విన్నపాన్ని సమర్థించడానికి అందరూ మాతలు, మంత్రిగణం, అయోధ్యావాసులు, వారితో మేం కూడా వచ్చాం. తమ వియోగ శోకం యొక్క అథత్సాగరంలో మునిగి ఉన్న ఈ ఆత్మీయుల స్థితి మిక్కిలి కరుణాపూరితమైనది. తమరు కరుణామూర్తులు. ప్రస్తుతం వారిని దుఃఖం నుంచి దూరం చేయడానికి ఏదో ఒక ఉపాయం తప్పకుండా తమరే అవశ్యం ఆలోచించాలి. అయోధ్యావాసులు మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. హే పూజ్యవర్య, మా రఘుకులంలో గురుదేవుల ఆజ్ఞను పాటించడం పరమధర్మంగా పేర్కొనబడింది. అందులోపలే అందరి హితవు ఉంటుంది. అందువలన తమరు ఏమి ఆజ్ఞాపించినా మేము దానిని ఆచరిస్తాం. మేమీ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. తమరు ఏమి ఆజ్ఞాపించినా శిరసావహించి దానిని పాటిస్తాం. ప్రస్తుతం తమరే సర్వజనులకు సమ్మతమైన రాజనీతిని, వేద శాస్త్రాలలో సూచించిన ధర్మానుసారం ఏదైనా ఒక ఉత్తమ ఉపాయం ఉంటే దానికి అనుగుణంగా ఆజ్ఞాపించండి. రామ, అర్థించడానికి వచ్చిన వాడు కేవలం తన సుఖం, తన అవసరాలే చూసుకుంటాడు. యాచకుడు నీతి అవినీతి అని యోచించలేడు. అదేవిధంగా మేము కూడా యాచకులమై ఏతించాం. భరతుడి పవిత్ర సహోదర ప్రేమ ప్రవాహంలో మా బుద్ధి, మా వివేకం కొట్టుకుపోయాయి. ఈ సమయంలో సాధు సమ్మత, లోక సమ్మత, రాజనీతి, శాస్త్ర సమ్మతమైన ధర్మాలు గుర్తుకు రావటం లేదు. మాకు కేవలం భరతుడి ప్రేమ, వారి వేదన మాత్రమే గోచరిస్తున్నాయి. తమరు ఉదార స్వభావులు కనుక భరతుడి హితవు నాశించి ఏది సముచితమో అది చేయమని విన్నవిస్తున్నాను. వత్సా భరత, మీ అగ్రజులు శ్రీరామచంద్రులు కృపాసాగరులు. అందువలన సర్వ సంకోచాలు త్యజించి వారి సమక్షంలో తమ హృదయంలోని మాటను విన్నవించండి. పరమ పూజ్యులు గురుదేవులు, అగ్రజులు, సమస్త ఋషివర్యులు, అయోధ్య రాజ్య మాననీయ మంత్రిగణం మరియు ప్రజలారా, మేము మీ అందరి ముందు వాస్తవం తెలియజేస్తున్నాం. అయోధ్య రాజ్యానికి అసలైన ఉత్తరాధికారి శ్రీరాముల వారు మా మాత కుటిల నీతిని అనుసరించి మా తండ్రి దశరథుల వారు ఆయనిచ్చిన వాగ్దానానికి కట్టుబడి రాజ్యాన్ని మాకు అప్పగించారు. మేమీ అధర్మ పదాన్ని అనుసరించటం మహాపరాధంగా భావిస్తున్నాం. ఎందుకంటే రాజ్యానికి అధికారి సర్వదా జ్యేష్ఠపుత్రుడు అవుతాడు. మా రఘువంశ సంప్రదాయం కూడా అదే. అందువలన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అధర్మం అవుతుంది. మాకు తెలుసు, ఒక పాపాత్ముడి నోటి వెంట ధర్మాధర్మాల ప్రస్తావన వస్తే ఈ లోకం నవ్వుతుందని.
కానీ మాకు నమ్మకం ఉంది. శరణార్థి యోగ్యుడా అయోగ్యుడా అని రామచంద్రుల వారు యోచించరు. అందువలన మా దీనస్థితిని గమనించి మా ప్రార్థన స్వీకరించండి. మన రఘుకుల ధర్మానుసారం అయోధ్య రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి మాకు మా కళంకిత మాతకు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి. అనుజ, నువ్వు ఏదో ఊహించుకుని వ్యర్థంగా చింతిస్తున్నావు. మేం భగవంతుడు శంకరుని సాక్షిగా అంటున్నాం. త్రికాలాల్లోనూ త్రిలోకాల్లోనూ నీలాంటి ధర్మపురుషుడు ఇంతవరకు జన్మించలేదు, ఇక జన్మించడు. నీ మీద నేరాన్ని ఆరోపించడం మహాపాపమవుతుంది. భరత, నీలాంటి మహాత్ముడి నామస్మరణ చేస్తే చాలు. పాపాలు, దోషాలు, సమస్త అమంగళాలు ప్రక్షాళనమవుతాయి. మాత కైకేయిని మూర్ఖులే నిందించగలరు, కాని సద్గురుల వద్ద విద్యనార్జించిన వారు నిందించరు. భరత, ప్రియ అనుజ, ఈ భవబంధాలను వీడి కేవలం ఒక్క విషయం యోచించు. మహాత్ములైన మన పితాశ్రీ మాత కైకేయికిచ్చిన వాగ్దానాల కోసం కేవలం మమ్మలను మాత్రమే త్యజించలేదు, మమ్మల్ని త్యజించామన్న దుఃఖంతో తమ ప్రాణాలను త్యజించారు. అలాంటి సత్యవ్రతులైన పితాశ్రీ వాగ్దానాలను పాటించడం న్యాయం కాదా? వారు స్వర్గస్థులైన వెంటనే వారి వాగ్దానాలను గాలికి వదిలి వారిని నీతి లేని వారిగా చేయడం న్యాయమా? చెప్పు భరత, ఈ సమయంలో మన సహోదరుల ధర్మం ఏమిటి? రామా, మేము చేసిన ఈ ఘాతుకానికి క్షమించమని అడిగే అర్హత మాకు లేదు. రామా, మమ్మల్ని క్షమించు. స్వర్గీయ మహారాజు గారు మాకు వరాలు ఇచ్చారు. వారే వాటికి బద్ధులు. మేము నేడు మా గురుజనులందరి సమక్షంలో స్వర్గీయ మహారాజు నుంచి పొందిన వరాలను తిరిగి తీసుకుంటున్నాం. మీ అందరినీ ఆ వరాల నుంచి విముక్తుల్ని చేస్తున్నాం. చాలా కాలాతీతమైనది మాత. తమకు వరాలు ఇవ్వడానికో లేదా వాటిని తిరిగి తీసుకోవడానికో అధికారం ఒక్క పితాశ్రీకే ఉంది. మాకు ఒక్క విషయం రూఢిగా తెలుసు. పితాశ్రీ పరలోకంలో ఉన్నా కూడా వారి వచనాలను పాటించి తీరాలి. ఈ లోకంలో ఒక పుత్రుడికి అన్నిటికంటే గొప్ప ధర్మం అది. మా పితాశ్రీ అంతిమ ఘడియల్లో కూడా ఈ విషయం తలుచుకుని ఎంతో గర్వపడి ఉంటారు, తన పుత్రుడు తన వచనాలను పాటిస్తున్నాడని. వారి మరణానంతరం వారి గౌరవాన్ని మనం మంట కలుపుతామా? భరత, పితాశ్రీ స్వర్గస్థులయ్యే ముందు ఏం ఆజ్ఞాపించారంటే ఒక పుత్రుడు వనాలలో ఉండాలి, రెండోవాడు రాజ్యాన్ని ఏలాలని. వారి ఆజ్ఞను పాటించడమే మన నలుగురి ధర్మం. అయితే సరే, ఇదే ధర్మం అయితే 14 ఏళ్ల అరణ్యవాసం ఏం చేస్తాం? తమరు తిరిగి అయోధ్యకు వెళ్ళండి. ధర్మం అనేది వ్యాపారం కాదు భరత, వస్తువుల్లా మార్చుకోవడానికి. ధర్మం అతి కఠోరమైనది, వ్యక్తిగతమైనది. ఇలాగే ప్రతి ప్రాణి తన కర్తవ్యాన్ని మరొక భుజాలపై మోపుతూ ఉంటే ఈ సృష్టిలో అత్యాచారాలు ప్రబలమవుతాయి. నువ్వు రాజువయ్యుండి తగని విషయాలు ఎందుకు యోచిస్తున్నావు? దాని యొక్క ప్రభావం సాధారణ ప్రజల మీద పడితే ఏమవుతుంది? ఈ మాటలు వచించే ముందు నీవు ఉచితానుచితాలు యోచించవలసింది భరత. అగ్రజ, మాకీ సమయంలో ఉచితానుచితాలు స్ఫురించడం లేదు. మాకు ఒకే ఒక విషయం గోచరిస్తుంది. మా అగ్రజులకు మేమంటే ఎనలేని వాత్సల్యం. బాల్యంలో కూడా ఎప్పుడైనా మేము ఆటల్లో ఓడిపోతే వారు మా కోసం అసత్యం పలికేన మమ్మల్ని గెలిపించేవారు. నేడు కూడా అదే వాత్సల్యం జ్ఞాపకం చేసుకుని మా ప్రియమైన అగ్రజులతో ఈ మాట అడగటానికి సాహసం చేస్తున్నాం. నేడు కూడా తమరు ఉచితానుచితాల విచారం వదిలి మమ్మ గెలిపించండి. అగ్రజ,
నేటికి మేము అలనాటి మీ చిన్ని భరతులమే. నీకోసం మేము కూడా అసత్యమాడి పాపం చెయ్యగలం. ఎందుకంటే ఆ పాపాలకు దండన మేము మాత్రమే అనుభవిస్తాం. నీవు మమ్ము చెయ్యమని అడుగుతున్న కార్యం వలన మన పితాశ్రీ వాగ్దానాలు అసత్యాలవుతాయి. పుత్రుడు జనకునికి పాపం అంటగట్టకూడదు. అనుజా మన సత్కర్మ ఫలాన్ని మన పితాశ్రీకి సమర్పించి పరలోకంలో వారి ఉన్నతికి దోహదం చెయ్యాలి. అంతేకాని పితాశ్రీ సత్కర్మలను అసత్యం చేసి వారిని అవమానించకూడదు. అయితే సరే అగ్రజ, తమరు తమ కర్తవ్యం నిర్వర్తించండి. మేము మా ధర్మం నిర్వర్తిస్తాం. ఈ పర్ణ కుటీరం ఎదురుగా హరితాసనం పరుచుకొని నిరాహారమే మీ నామజపం చేస్తాం. మీరు మీ నిర్ణయం మార్చుకోనంత వరకు మేము కూడా మా నిర్ణయాన్ని మార్చుకునేది లేదు. మీ పాదాల చెంతనే మా ప్రాణాలు వదులుతాం. వద్దు వద్దు భర్త, వద్దు. మమ్మల్ని ధర్మ సంకటంలో పెట్టవద్దు. మేము నీ దుఃఖాన్ని తట్టుకోలేము. గురుదేవా, గురుదేవా, రక్షించండి గురుదేవా. మాకు కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు రామా. నాకనిపిస్తోంది భరతుడు తన ప్రేమ అనే గంగలో ముల్లోకాలను ముంచివేస్తాడు. ధర్మం, జ్ఞానం, వివేకం ఏవీ మిగలవు. కులగురు వశిష్ఠులకు జయము. నేను మిథిలా మహారాజు జనకుల వారి దూతను. గురుజనులందరి చరణాలకు నేను ప్రణామం చేస్తున్నాను. విజయోస్తు. ఏమిటది? ఏం వార్త తీసుకొచ్చారు? మహారాజా జనకులు మహారాణి సునందాదేవితో చిత్రకూటానికి వేంచేస్తున్నారు. అయోధ్య వార్తలన్నీ తెలుసుకున్నారు. భరతులు వారి గురుదేవులతోనూ మాతలతోనూ చిత్రకూటానికి బయలుదేరారని తెలిసి వారు ఆగలేకపోయారు. వారు మందాకినీ తీరం వరకు చేరుకున్నారు. ముందుగా తమకు తెలియజేయడానికి నన్ను పంపించారు. ఇది అత్యంత ఆనందకరమైన వార్త. మహారాజు జనకులు రావడంతో మా భారం తేలికైంది. మిథిలాధీశులు నిష్పక్షపాతంగా మా సమస్యను పరిష్కరించగలరు. అందువలన నేటి ఈ సభ వారొచ్చేంత వరకు ఆపు చేయడమైనది. రామ, భరత, మీ నలుగురు సహోదరులు ముందుకు సాగి మహారాజా జనకుల వారిని తగు రీతిని ఆహ్వానించండి. తమ ఆజ్ఞ గురుదేవా. శరణాభివందనాలు గురుదేవా. సుస్వాగతం విదేహరాజా. మీ రాక శుభసూచకం. చిరంజీవో భవ. గురుదేవా, మహారాజు దశరథుల వారు స్వర్గస్థులు కావడంతో అయోధ్యే కాక మిథిలా నగరం కూడా దుఃఖంలో మునిగిపోయింది. మాకిక మిగిలింది తమ చరణసేవా భాగ్యం. విదేహరాజా, మీ వంటి జ్ఞాన సంపన్నులే శోకిస్తే ఈ చిరంజీవులకు ఎవరు ఆశ్రయం ఇస్తారు? శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న, మేము దూతల ద్వారా విషయం తెలుసుకున్నాం. మీరు నలుగురు రఘువంశ కీర్తి చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని స్థాపించారు. మీరు ధన్యులు. ఇదిగో మహారాజానికి వచ్చేశారు కదా, చూడాలి ఇక సమస్యలు ఎలా చక్కదిద్దుతారో. అవునంటే వారి మాటకు అడ్డు చెప్పేది ఎవరు? వారికి తమ కూతురంటే ప్రేమ ఉండదా? కానీ తన కూతురు వనాల పాలు కావడం ఇష్టపడతారని అనకురా. జనకులు పేరుకు మహారాజైనా ఈ మాయామోహాలు జయించిన మనిషి. చూడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు. మన భర్తలు మాత్రం ఏం తీసిపోయారు? రామచంద్రులు అని ధర్మ సంకటంలో పెట్టారు. ఏమవుతుందో. త్రాసులో ఓవైపు ధర్మం ఉంది, మరోవైపు ప్రేమ ఉంది. జనక మహారాజు ఇప్పుడు న్యాయం చేయాల్సి ఉంది. ఇక త్రాసు ఎటు మొగ్గుతుందో. చూడండి, మిథిలాధీశుల ఆగమనంతో మా అందరికీ కొండంత ధైర్యం వచ్చింది. ఈ సమయంలో రెండు కుటుంబాలకు వారే కదా పెద్దవారు. మనసు నుంచి విచారాన్ని తొలగించండి మహారాణి.
అంతా శుభం జరుగుతుంది. సోదరులిరువురు తమ తమ మాటలపై పట్టుదలగా ఉన్నారు. నేనేం చేయగలను? నా హృదయం కంపించిపోతున్నది. ఇలా అధైర్యపడకండి మహారాణి. నిషీధి రాత్రి తర్వాత ఉషోదయం రావడం తథ్యం. ఇప్పుడు చుక్కాని జనక మహారాజు చేతిలో ఉన్నది. రాముడు వనవాసం చేసిన అయోధ్యలో ఉన్నా మాకు తేడా ఏమీ గోచరించదు. మేము మాత్రం భరతుడి వ్యధ తీర్చగలిగితే మా మనసు శాంతిస్తుంది. దేవి దేవి తమరు వారితో విన్నవించండి. అలాగే విన్నవిస్తాం. తమరు నాకు అనుమతి ఇవ్వండి రాజమాత. అలాగే క్షణకాలం సీతను మాతో పంపితే మీకు చాలా రుణపడి ఉంటాం. తన పితృదేవులు తమ పుత్రికను సరిగా చూడనే లేదట. అవశ్యం తీసుకెళ్ళండి, అవశ్యం. సీత, మాత, మాత వెంట వెళ్ళు తల్లి. సంతోషం. సుఖీ భవ. అమ్మా, పుత్రి సీత, అమ్మ తల్లి, నిన్నే విధంగా చూస్తుంటే నా హృదయం తల్లడిల్లిపోతుంది. పరమసాధ్వి, మా మనసు గర్వంతో నిండిపోతుంది. నువ్వు నారీ ధర్మానికి ప్రతీకగా నిలిచిపోవడం చూసి. పితాశ్రీ, నేను స్వయంగా ఏమీ చేయలేదు. తమరు మాతృశ్రీ నేర్పిందే. సంతోషం తల్లి, కూర్చో. వైదేహి, నువ్వు త్రివూర్తులు నారీ ధర్మం రెండింటినీ పవిత్రం చేశావు. నువ్వు 2 గుణాల కీర్తిని పెంపొందించావు. నువ్వు మాతాపితల మస్తకాలు పైకెత్తుకునేలా చేశావు. దేవనది గంగా కేవలం 3 మార్గాల్లోనే ప్రవహిస్తుంది తల్లి. భవిష్యత్తులో నీ నడత నిర్మల కీర్తి చంద్రికలు సమస్త ఆర్యావర్తం పవిత్ర తీర్థస్థలంగా మారిపోతుంది. ఆర్య, మహారాణి కౌసల్య కుమారుడు భరతుని గురించి అత్యంత వ్యాకులత చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. వశిష్ఠముని వంటి బ్రహ్మజ్ఞానే ఓటమిని చవిచూసిన చోట దీనికి పరిష్కారం ఈ జనకుడు ఎలా చేయగలడు? తమరే తప్పక పరిష్కరించగలరు మహారాజా. రాజమాత కౌసల్య, 2 రాణులు, ఇంకా అయోధ్య ప్రజలు అందరూ భరతుని గురించి ఆందోళన చెందుతున్నారు. రాణి, భరతుడు ప్రేమకు గీటురాయి అయితే రాముడు ధర్మ కర్మలకు సరిహద్దు. రాజ్య ప్రలోభ కారణంగా యుద్ధాలు జరుగుతాయి, జరుగుతూ ఉంటాయి. ప్రేమకు త్యాగానికి నడుమ యుద్ధం జరుగుతోంది. మానవత్వం ఔన్నత్యానికి ప్రతిరూపం. దేవతలు కూడా స్తబ్దులై చూస్తూ ఉంటారు. ఇది నేత్రానందం. రేపటి సభలో పార్వతీ వల్లభుడు కర్తవ్యం ప్రేమ సమతుల్యంగా రక్షిస్తూ మంగళకరంగా ఎలాంటి మార్గాన్ని చూపిస్తాడో చూడాలి. ఆ భగవంతుడే సవ్యంగా పరిష్కరిస్తాడు.
మాత, ఈ రోజు అగ్రజుల ప్రతిక్రియను చూసి నేను భయపడిపోయాను. ఇప్పుడు మీరే నాకు సహకరించాలి. మీరు అగ్రజులను ఆజ్ఞాపించండి. వారితో చెప్పండి భరతుని విన్నపాన్ని నెరవేర్చమని. తమరు నన్ను తమ పుత్రునిగా భావిస్తుంటే రేపటి సభలో మీరు తప్పక చెప్పాలి. ఇదే మాట రాముడు కూడా అంటే తమరు నన్ను తమ కుమారుడిగా భావిస్తే తమరు నా మాటలే సమర్థించాలి అంటే ఇద్దరు పుత్రుల నడుమ నిలిచిన మాత ఎవరిని సమర్థిస్తుంది? అలా అయితే ఎవరి మాట న్యాయబద్ధమైందో వారినే సమర్థించండి. తమరే న్యాయ నిర్ణేతలు. నచ్చడం అనేది ఒక సంగతి అయితే న్యాయబద్ధం అనేది మరొక సంగతి అవుతుంది. భరత, చాలాసార్లు న్యాయబద్ధం అనేది కూడా మనసుకు వేదన కలిగిస్తూ ఉంటుంది. నన్ను మాటల ఇంద్రజాలంతో కట్టివేయకండి. తమరే ఒక నిర్ణయానికి రండి. ఈనాడు నేను సభలో కోరింది న్యాయబద్ధంగా లేదా? నేను అన్న మాటల్లో ఏదైనా దోషం ఉందా? లేదు లేదు, ఏ దోషమో లేదు నాయనా. నీ నిర్మల హృదయం నుంచి వెలువడిన పిలుపు అది. అయితే మీరు అగ్రజులకు నా పిలుపు వినమని చెప్పండి. ఎవరి తరం అవుతుంది? తన ధర్మ మార్గాన్ని వీడమని చెప్పమా? మీ ఇద్దరి మధ్య జరిగే ధర్మయుద్ధాన్ని చూసి చూసి నా మనసు స్థాణువైపోయింది. ఒకవైపు భావోద్వేగం, మరొక వైపు కర్తవ్యనిష్ట. భావోద్వేగ ప్రవాహం ఎంత తీవ్రమైందంటే సాధారణ మానవులే కాదు, వశిష్ఠులు సైతం ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. మన రామునికున్న కర్తవ్యనిష్ట మహాపాషాణం వంటిది. అది మునుగనైనా మునుగుతుంది, కానీ ప్రవాహ వేగంలో కొట్టుకుపోయేది కాదు. రాముడు సంపూర్ణ జ్ఞాని భరత. జ్ఞానులు మాత్రమే శక్తిని గుర్తించగలుగుతారు. అందుచేత అతడు చెప్పింది సత్యమవుతుంది. అంటే తమరు రామచంద్రుల్ని సమర్థిస్తున్నారు, భరతుడి కాదు. మేమెవరినీ సమర్థించలేదు నాయనా. మాకు మీ ఇద్దరినీ తలుచుకుంటే గర్వంగా ఉంది. మీలో ఎవరు విజయులైనా మాకు ఆనందమే నాయనా. కాదు, రామచంద్రులే గెలిచి వనవాసం చేస్తుంటే మీకు ఆనందంగా ఉంటుందా? ఉండదు. హృదయమే చెయ్యేసుకు చెప్పండి. రామలక్ష్మణులు, సీతామాత అయోధ్యకు రావాలని మీ మనసు తప్పించడం లేదా? తప్పిస్తుంది పిచ్చి నాయనా. వీలైతే మా ప్రాణాలు త్యాగం చేసైనా సరే వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. అందుకు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. తమకు బాగా తెలుసు. తమరు ఆజ్ఞాపిస్తే రామ తర్క వితర్కాలు మాని అయోధ్యకు తిరిగిరా అంటే వారికి అది శిరోధైర్యం అవుతుంది. అవును, మాకు తెలుసు. మరి తమరు ఎందుకు ఆజ్ఞాపించరు మాత? ఎందుకు ఆజ్ఞాపించరు? ఎందుకంటే మాతకు స్వార్థం ఉండదు గనక. రాముడు అయోధ్యకు రావడం నాకు సౌఖ్యదాయకమే. కానీ నేను రాముణ్ణి తన కర్తవ్యం ధర్మం నుంచి వైదొలగమని ఆజ్ఞాపించడం ఏం న్యాయం? భరత, నీ బాధతో పోలిస్తే నా దుఃఖం తక్కువేమీ కాదు. కానీ నాలోని ఈ మమతని రాముని మార్గంలో కంటకంగా మార్చలేను నాయనా. ప్రేమకు స్వార్థం ఉండదు పుత్ర. మాత, తమరు కబురంపితే వచ్చేవాణ్ణిగా. రామా, నువ్వు నన్ను శిక్షించను లేదు, క్షమించను లేదు. మేము తమని దోషిగా భావించటం లేదు. అయితే ఎలా భావిస్తున్నావు? మా మాతగా.
నువ్వు నిజంగా మమ్ము మాతగా భావిస్తుంటే మీ మాత ఆజ్ఞను పాటించు. సత్వరమే మాతో అయోధ్యకు తరలిరా. మాత, తమ పుత్రుని వద్ద నుండి మమతకు మూల్యం అడగాలని వచ్చారా? మాత, మీ మమతకు ఇదే మూల్యం అనుకుంటే, మేము మా ధర్మాన్ని త్యజించడమే న్యాయం అనుకుంటే, కీర్తి పొందిన రఘువంశానికి నేను కళంకం తెచ్చి పితృవాక్యాధికారం చేయడం న్యాయమైతే ఆనతివ్వండి. మీ పాదాలపై ప్రమాణం చేసి ఇప్పుడే అయోధ్యకు తిరిగి వెళ్తాను. పిదప నా జీవితం రణభూమి నుండి పారిపోయిన పిరికివాని రీతిగా ఒక అత్యంత నీచమైన స్థితిలో ఒక శాపంగా నిలుస్తుంది. తమ అభీష్టం అదే అయితే ఆనతివ్వండి. కాదు, కాదు రామా, కాదు. మహారాజా జనక, తమరు సర్వస్వం తెలిసిన విజ్ఞులు. అయోధ్య రాజకుటుంబం ఈ సమయంలో ఒక ధర్మ సంకటంలో చిక్కుకుంది. ఇటువంటి తరుణంలో తమ ఆగమనం అన్ని విధాలా మంగళదాయకం. మీ రాక మా అందరికీ ధైర్యం కలిగించింది. తమరు తమ జ్ఞాన వివేక ప్రకాశంతో తమరు మాకు దారి చూపుతారనే నమ్మకంతో ఉన్నాం. ఒకవైపు రాముని కర్తవ్యనిష్ట, మరోవైపు భరతుని ప్రేమ. ఈ రెండింటిలో గెలుపు దేనికి? తమరు ఈ సమయంలో రెండు కుటుంబాలలోనూ శ్రేష్ఠులు. అందువలన మేమంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాం. తమరు ఎలా నిర్ణయిస్తే దానిని మేము తప్పక అనుసరిస్తాం. ఈనాడు మాకు పితృస్థానంలో ప్రస్తుతం తమరే ఉన్నారు. తమరు ధర్మశాస్త్రాలు తెలిసిన వారు. మాకు తమపై విశ్వాసం ఉంది. తమరు మా ధర్మాన్ని రక్షిస్తారని. మమ్ము తమ సేవకునిగా ఎంచి ఆజ్ఞాపిస్తే మేము శిరసావహిస్తాము. ఓ ధర్మపిత, తమపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. తమరు మాకు పితృ సమానులు. మమ్మ అధర్మం నుంచి రక్షించండి. తమరొక భూపతి మాత్రమే కాదు, ఋషిపుంగువులు కూడా. అందువలన నిష్పక్ష భావంతో మా హృదయంలోని ప్రేమను గ్రహించి మాకు న్యాయం చేయండి. మేము అగ్రజుల వారి పట్టాభిషేకానికి కావలసిన సామాగ్రిని తమ సమక్షంలో ఉంచాం. నా అభ్యర్థనలో న్యాయం ఉంటే ఇప్పుడే వీరందరి సమక్షంలో రాముల వారి పట్టాభిషేకం మీరే చేసి తీరాలి. ఈ అపేక్షతోనే నన్ను నేను పూర్తిగా మీ స్వాధీనం చేసుకుంటున్నాను. శ్రీరామ, శ్రీభరత, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నది సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు కూడా నిర్ణయించలేడు. నేను ఒక తుష్య ప్రాణిని. ఒకవైపు ధర్మ ప్రతిష్టల సరిహద్దు,
మరొక వైపు ప్రేమ మమతలకు పొలిమేర. ఇటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య నిర్ణయం చేయడం అనే సాహసం అత్యంత దుష్కర కార్యం. ప్రస్తుత పరిస్థితుల్లో మా కర్తవ్యంగా భావించి మేము ఆ పార్వతీ వల్లభుడికి ప్రణామం చేస్తూ ఏది ఉచితమని భావిస్తే అలా నేను ప్రేరణ ఇవ్వగలను. శ్రీరామ, మీ ధర్మంపై మీకున్న దృఢత్వం చూసి ఈ సమయంలో దేవతలు కూడా వందనం చేస్తున్నారు. ధర్మమే అన్నిటికంటే శక్తివంతమైనది. ఈ భూమి నిలిచినది ఆ శక్తిపైనే. శాస్త్రానుసారం ముల్లోకాల్లో ధర్మం కంటే ఏదీ గొప్పది కాదు. మనందరం దానికే ముడిపడి ఉన్నాం. ఎప్పుడూ ప్రేమ అనేది ఒక దివ్య నీతి. దీనిపై ఏ ధర్మబంధనాలు ఉండవు. ప్రేమ, నిశ్చల నిస్వార్థ ప్రేమ అన్ని ధర్మాలకి పైనే ఉంటుంది. అదే ప్రేమ తన పరాకాష్ఠ స్థాయిలో తిరుగులేని స్వచ్ఛంద భక్తి రూపం దాల్చినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే విధాత విధించిన అన్ని కర్మ విధానాలని, సృష్టిలోని అన్ని నియమాలను ఛేదించి భక్తుని ఎదుట తన చేతులు జోడించి నిలబడతాడు. తన భక్తుని యొక్క గౌరవం కాపాడేందుకు తననే మరిచి ముందుకొస్తాడు. అందుచేత ప్రస్తుతం భరతుని పక్షం బరువుగా ఉంది. రామ, భరతుని ప్రేమ నిశ్చలమైంది, నిస్వార్థమైంది. అతడు నీ యొక్క అనన్య భక్తుడు. చివరికి నీ ప్రేమే గెలిచింది భరత. భరత, గుర్తుంచుకో, ప్రేమకు కూడా ఒక నీతి ఉంది. దానికి కొన్ని నియమాలున్నాయి. ప్రేమ నిజమైన శక్తి. అది నిస్వార్థంగా ఉండటంలో ఉంది. ఒకసారి ప్రేమికుడు నిస్వార్థుడైతే అతను ఏమీ ఆశించడు. అప్పుడు తను ప్రేమించిన వ్యక్తికి ఏదైనా ఇవ్వగోరుతాడు. అతని సుఖం, అతని ఆనందం కోసం తన సర్వస్వం ధారపోయాలని కోరుకుంటాడు. అందుచేత తమరొక నిర్ణయానికి రావాలి. తమరు తమ రామునికి ఏమి ఇవ్వగలరు? ప్రాణం కంటే ఉన్నతమైంది మరొకటి లేదు మహాత్మా. రామచంద్రుల వారికి మా ప్రాణాలను అర్పించగలం. ప్రాణాలు అర్పించడమే సరళమైంది. కానీ తమ ప్రియ అగ్రజుల కోసం అప్పుడప్పుడు జీవించడమే కష్టతరమవుతుంది. తమరు నిజమైన భక్తులైతే శ్రీరామచంద్రుని పాద సన్నిధిలో కూర్చుని వారిని అడగండి, వారికి ఆనందం దేనిలో ఉంది అని. ఆ పైన వారేం ఆదేశిస్తే అదే ఆదేశాన్ని ప్రేమారాధనగా నెరవేర్చండి. మహారాజా,
తమరు మా నేత్రాల నుంచి స్వార్థం అనే పరదాలను తొలగించారు. ఇప్పటి వరకు మేము కేవలం మా కర్తవ్యం, ప్రతిష్ఠ గురించి ఆలోచించేవాళ్ళం. దాన్నే ప్రేమ అనుకునేవాళ్ళం. తమరు మమ్ము గెలిపించి మాకు శక్తిని ప్రసాదించారు. మేము తమరు చేసిన మేలును జన్మ జన్మలకు మరువలేం మహాత్మా. తమరు తమరు ఆజ్ఞాపించండి, ఏం చెయ్యాలో. గెలుపొందిన వారు కింద కూర్చోరు భరత. ప్రియానుజ, ఈనాడు రాముడు నీ ప్రేమ ముందు ఓడిపోయాడు. మాకివ్వాలని వచ్చిన రాజ్యాన్ని మేము నీ నుండి స్వీకరిస్తున్నాము. పూజ్య పితృదేవుల వాక్కుకు భంగం కలగకుండా మేము నిన్నొకటి అర్థిస్తున్నాము. 14 వత్సరములు మా స్థానంలో నువ్వు రాజ్యభారాన్ని వహించాలి. మేము అభంశుభం తెలియని బాలకులం. మేము రాజ్యభారం వహించలేము. గురుదేవులు, ఆర్య సుమంతులు, మంత్రివర్యులు నీకు సహకరిస్తారు. గురుదేవుల ఆజ్ఞతో కార్యాలు నిర్వహిస్తే ఎలాంటి కష్టమూ ఉండదు. అన్ని కార్యాలు శుభప్రదమవుతాయి. 14 వత్సరముల అనంతరం వచ్చి మా రాజ్యాన్ని నీ నుండి తీసుకుంటాం. తమరు నిర్దయులు అగ్రజ. ప్రేమకు మూల్యం ఏదైనా. ప్రేమకు మూల్యం లేదు భరత. సరే, అలాగే కానివ్వండి. బహుశా 14 వత్సరముల ఎడబాటే మా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుందేమో. ఒక్క మాట గుర్తుంచుకోండి అగ్రజ. 14 వత్సరముల అనంతరం తమరి రాకలో ఒక్క దినం ఆలస్యమైనా సరే మీ పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాం, మా చితికి నిప్పంటించవలసి వస్తుంది. అలా అనకు భరత. భరత, నీకు మాట ఇస్తున్నాం. మేము తిరిగి రావటంలో ఒక్క దినం కూడా ఆలస్యం జరగదు. తమరు మా కోరికను అనుగ్రహిస్తారా? పిచ్చివాడ, మా ప్రాణాలడిగినా ఈ క్షణంలో ఇస్తాము. అడుగు, నీకేం కావాలో. మాకు తమరు చరణ పాదుకలివ్వండి. చరణ పాదుకలా? అవును, అవును అగ్రజ. తమ రాజ్యం తమ ఈ సేవకుడి చెంత నిక్షేపంగా ఉంటుంది అగ్రజ. తమరు లేని సమయంలో తమ సింహాసనాన్ని ఎవరధిష్ఠిస్తారు? తమ పాదుకలనే రాజసింహనాలుగా మార్చి తమ సింహాసనంపై ఉంచుతాం. ప్రతిరోజు వాటి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే రాజకార్యాలు నిర్వహిస్తాం. లక్ష్మణ,
మహాత్మా భరత, తమరు ధన్యులు. సదా జయము కలుగుగాక. తమరు ఒక్కసారి తమ చరణాలు వీటిపై ఉంచండి. కరుణతో శ్రీరాముడు పాదుకలీయగా భరతుడు గైకొని శిరమున దాల్చే భరతుడే సాగేను రామ పాదుకలను గొని భరతుడే సాగేను రామ పాదుకలను గొని శిరమున ఆ పాదుకలు కనుల నిండ కన్నీళ్ళు భరతుడే సాగేను రామ పాదుకలను గొని భరతుడే సాగేను రామ పాదుకలను గొని భక్తితో రాముని అనుమతి పొంది పాదుకలే గొని వెడలెను భరతుడు ఇక రాముని పాదుకలే ఏలేను అయోధ్య భరతుడే సాగేను రామ పాదుకలను గొని భరతుడే సాగేను రామ పాదుకలను గొని ఒకనాడు నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళావు, ఈనాడు మేము నిన్ను విడిచి వెళుతున్నాం తల్లి. క్షణములు కదిలేను యుగముల రీతి ఏ రీతి గడిచేను 14 ఏండ్లు ఎవరుంటారో ఎవ్వరు పోయేరో ఆ విధి రాత ఎవరికి తెలిసేను జీవిత పయనాన నవ్వులు కురిసేనా జీవన తీరాలు ఒకటై కలిసేనా ఇచటుండాలని మనసంటున్నది విడిపోవాలని విధి శాసిస్తున్నది శిరమున ఆ పాదుకలు కనుల నిండ కన్నీళ్ళు భరతుడే సాగేను రామ పాదుకలను గొని భరతుడే సాగేను రామ పాదుకలను గొని అనురాగంతో ఆమది పొంగెను రామనామ స్మరణమే అణువణువు నిండెను భక్తి భావలహరిలో మునిగెనులే ఆతడు భరతుడే సాగేను రామ పాదుకలను గొని భరతుడే సాగేను రామ పాదుకలను గొని శిరమున ఆ పాదుకలు కనుల నిండ కన్నీళ్ళు భరతుడే సాగేను రామ పాదుకలను గొని భరతుడే సాగేను రామ పాదుకలను గొని
మీరందరూ సాక్షులే. మేము రామచంద్రుల నుంచి అయోధ్య రాజ్యాన్ని తీసుకోలేదు. మేము కేవలం మా జ్యేష్ఠ సహోదరుని ఆజ్ఞానుసారం రాజ్యభారాన్ని నిర్వహించే బాధ్యతను మాత్రమే స్వీకరించాం. ఆర్యసమంతా తమను అయోధ్యంతా ప్రకటించండి. అయోధ్యకు ప్రభువులు శ్రీరామచంద్రులేనని, కానీ వారు పితృవాక్య పరిపాలన కారణంగా 14 వత్సరములు అయోధ్యకు తిరిగి రాలేరని, కనుక ఈ వ్యవధిలో వారి జ్ఞాపక చిహ్నాలుగా వారి పాదుకులు ఈ రాజసింహాసనంపై విరాజిల్లుతాయని, నేటి నుంచి కోసల రాజ్యం రాజచిహ్నాలు కూడా ఇవే అవుతాయని, వీటి ఆశ్రయ ఛాయలో శ్రీరామచంద్రుని చరణ సన్నిధిలో ఉన్నట్టు ప్రజలు నిర్భయంగా ఉంటారు. ఈ రాజ్యంలో నివసించే ప్రతి ఒక్కరిని వారి ప్రథమ సేవకుడైన ఈ భరతుడు సంరక్షిస్తాడు. తన ప్రాణాలను ధారపోసైనా సరే మా పూర్వీకుల అఖండ కీర్తి పతాకాన్ని నలుదిశలా ఎగరవేస్తూ ఈ కోసల సామ్రాజ్య సరిహద్దులను సంరక్షించటం ఈ భరతుని ప్రథమ కర్తవ్యం. సమస్త మంత్రి పుంగవులు మరియు రాజోద్యోగులకు నా విన్నపం ఒక్కటే. మహారాజు రామచంద్రులు లేని కారణంగా మీ అందరి బాధ్యత రెట్టింపయ్యింది. న్యాయ పరిపాలన, ధర్మ రక్షణ, నిస్వార్థ ప్రజాసేవలో ఎటువంటి పొరపాటు రాకూడదు. బ్రహ్మవేత్తలు, మహాపండితులు మరియు వివేకవంతులందరికీ మా విన్నపం ఒక్కటే. ఈ రాజ్యం కోసం, ఈ రాజ్య ప్రజల కోసం మీరు మాకు ఎటువంటి సలహాలైనా ఇవ్వవచ్చు. చిన్నవి కాని పెద్దవి కాని ఎటువంటి పనులైనా మేము ఆజ్ఞాపించండి. మేము వాటిని శిరసావహిస్తాం. గురుదేవ, తమరు అనుమతిస్తే మా మనసులో ఒక మాట ఉంది. మీరు తప్పక అంగీకరిస్తారనే మనోధైర్యంతో మీ ముందుంచుతున్నాం. కుమార భరత, తమ అభిప్రాయాలన్నీ మేము శ్రద్ధాశక్తులతో వింటున్నాం. కనుక వత్స, తమ మనసులోని మాట నిర్భయంగా చెప్పవచ్చు. గురుదేవ, మా ప్రభువుల అడవిలో కుటీరంలో ఉంటుండగా వారి సేవకులం రాజభవనంలో ఉండటం శోభకరం కాదు. కనుక అనుమతించండి. మేము కూడా నగరానికి దూరంగా సరయూ నదీ తీరాన నంది గ్రామంలో కుటీరం నిర్మించుకొని తపస్సులా జీవితం గడుపుతాం. మా ప్రభువు కటిక నేలపై నిద్రిస్తున్నందున మేము నేలను పల్లం చేయించి వారికంటే కింద స్థాయిలో నిద్రిస్తాం. అక్కడే పాదుకలకు మందిరం నిర్మించి రామచంద్రుని పాదుకలను సింహాసనంపై అలంకరించి వారి అనుమతి గైకుని రాజ్యభారం నిర్వహిస్తాం. అందుకు మీ అనుమతి కోరుతున్నాం. తమరు ధన్యులు భరత, ధన్యులు. తమరు తమ కర్తవ్యం నిర్ణయించుకోవడానికి మా అనుమతి అవసరం లేదు. తమరు ఆలోచించేది, చేసేది ఈ ప్రపంచంలో ధర్మసారంగా నిలుస్తుంది. ధర్మపిత మహారాజ జనక, సమస్త గురువరేణ్యులారా, నా అభ్యర్థన ఒక్కటే. నా కర్తవ్య పాలనలో నాకు విజయం చేకూరాలని నన్ను ఆశీర్వదించండి. కుమారా భరత, పర్వతాల నుంచి దిగువకు ప్రవహించినటువంటి సమస్త నదీ జలాలు సాగర గర్భంలో కలుస్తాయి. ఆ ప్రకారం ఈ మహోన్నత రఘువంశంలో జన్మించిన నీ పూర్వీకుల సమస్త సుకృతాలు, వారి పుణ్యఫలాలు, వారి ఉత్తమ సంస్కారాలు అన్నీ మీలో సమూహితమై ఉన్నాయి. తమ నామం ఈ జగత్తులో అమరమవుతుంది. నీలాంటి మహోన్నత మహనీయులే ఈ భూమిపై ధర్మానికి శిలాక్షరాలు. నీ హస్తాలలో ఈ అయోధ్య నగరాన్ని ఉంచి ఇక మేము నిశ్చింతగా మిథిలా నగరానికి వెళ్ళగలము. ఆ పరమేశ్వరుడు తమకు రక్షగా నిలుస్తాడు. అమ్మా ఊర్మిళ, మేము నేరస్తులం అయ్యాం. మేము అడవులకు తీసుకెళ్లకుండా మేం చేసిన నేరానికి మమ్ము క్షమించండి తల్లి.
మేమెంతో నమ్మకం పెట్టుకున్నాం. అగ్రజులు రామచంద్రుల్ని లక్ష్మణుని అయోధ్యకు తిరిగి తీసుకురాగలమని. కానీ మేము ఓడిపోయాం. మాండవి అన్నదే నిజమైంది. ఒకసారి నిన్ను లక్ష్మణుడు చూసే అవకాశం కల్పించమని, అప్పుడు భావావేశంతో మానవుడి బుద్ధి మందగిస్తుంది అని. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. పెద్దవారు తమరిలా వచించి వ్యధ కలిగిస్తున్నారు. తమ మహోన్నత త్యాగం ముందు మా చిరు దుఃఖాలకు ఎక్కడా స్థానం లేదు. మీ మహోన్నతమైన త్యాగం అందరి దృష్టిలో పరిహాసమవుతుంది. ఒకవేళ మా మూలంగా ఏ విధమైన బాధ కలిగితే నన్నొక జ్ఞానశూన్య బాలికగా క్షమించండి. నువ్వు ధన్యురాలు ఊరిమిళ. మాకు వదిన గారి ఔన్నత్య ప్రతిరూపం నీలో కనిపిస్తున్నది. నిన్ను కన్న మాతాపితలు ధన్యులు తల్లి, నిన్ను కన్న మాతాపితలు ధన్యులు. మాత, నంది గ్రామం వెళ్ళటానికి మాకు అనుమతి ఇవ్వండి. మీ సపర్యల బాధ్యతను శత్రుఘ్నుడికి అప్పగించాం. అతని రాజభవనంలోనే ఉండమని ఆజ్ఞాపించాం. అతడు అన్ని విధాలా సేవలు చేస్తాడు. తమ ఆజ్ఞ శిరసావహిస్తాడు. తమకు ఎలాంటి కష్టం ఉండదు. ఇద్దరు పుత్రులు అడవిలో కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక నీవు నీ జీవితాన్ని కష్టాలమయం చేసుకుంటావా నాయనా? మాకక్కడ ఎలాంటి కష్టం ఉండదు మాత. మమ్మ ఒకే ఒక విషయం బాధిస్తోంది. నా హస్తాలతో తమ చరణసేవ చేయలేకపోతున్నానని. ప్రభు సేవకుడిగా నా ధర్మ నిర్వహణలో అశక్తుణ్ణి. మీకు తెలిసిన సంగతే, సేవాధర్మం అన్నింటికంటే కఠోరమైంది. అందుకు మమ్మ క్షమించండి తల్లి. మీ రఘువంశీయులు తమ కర్తవ్య నిర్వహణలో ఎన్నెన్నో నిష్ఠూరాలు వేస్తారు. సరే, నీ సంకల్పం నిర్విఘ్నంగా సాగి నీకు విజయం చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మాత, మమ్మ ఆశీర్వదించండి. మీ భరతుడి పాదాలు కర్తవ్య పదవి నుండి ఏనాడు తప్పకూడదని. భరత, భరత, నీకు విజయం చేకూరుతుంది, జయం కలుగుతుంది. మేము మీ వంటి పుత్రుని పొందినందుకు గర్వపడుతున్నాం. భవానీ మాత నిన్ను రక్షించుగాక. మా తండ్రి, రామ పాదుకలకు చేసి పట్టాభిషేకం ప్రణమిల్లెను రాముని ఆశీసుల కోసం. ప్రేమమూర్తిని ప్రతిక్షణం మది తలచి శోక సాగరాన ఆతడు మునిగే. ధర్మ కార్య నిర్వహణలో పరతుడు నేడే. రాముని ప్రేమలో సర్వము మరచే. రాముని ప్రేమలో సర్వము మరచే. భరతునికి సరిలేడు ఏ త్యాగి. భరతునికి సరిలేడు ఏ త్యాగి. రామునికి
సుఖభోగాలు సర్వము తానే త్యజించేను. వెన్నెల వీడిన పున్నమిలాగా గడిపెను భరతుడు కాలమునే. రాగవిరాగాల ఊగిసలోన వైరాగ్యములో మునిగే భరతునికి సరిలేడు ఏ త్యాగి. భరతునికి సరిలేడు ఏ త్యాగి. నంది గ్రామమున పర్ణశాలలో వాసము చేసెను అతడు నేడు. ముని వస్త్రాలను ధరించేను దర్బల పైన శయనించేను. వేషభాషలను మార్చిన తాను గడిపెను రామునిలాగే. భరతునికి సరిలేడు ఏ త్యాగి. భరతునికి సరిలేడు ఏ త్యాగి. రామ పాదుకలను పూజించి జనని అపరాధమే మరి మరి తలచి కన్నీటి ధారలతో రాజ్యభారమే మోసే. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార